మనం పుట్టినప్పటి నుంచి ఏ రోజు వరకు ఏమేమో తిన్నాం అని అరిగిపోయాయి. ఆహారం అంతా ఏమైపోయింది, మనకు మన శరీరంలో పేరిపోయింది. ఆహారం అయిపోయింది, శరీరం అయిపోయింది. ఎంత విచిత్రం అంటే మనకు ఆహారం, కనపడిన ఆహారం అది లేదు, కనపడిన దేహం అది లేదు, ఎట్టుపోయింది. కానీ మనం వెతకపోయేది ఏంటి? ఈ దేనికి మరణం లేదు, మన ఆత్మకు మరణం లేదు. అదేం తమాషి, తిందు నీళ్లు తాగుతారు. అది ఎట్లా ఉంది? గాలిలో తేలుతుంది. గాలి నిండింది, గాలిలో తేలుతుంది, గాలి నుంచి వెళ్తుంది, గాలిలో తేలుతుంది. అది పరమాత్మకు సంబంధించి దాని ఇష్టం వచ్చినట్టు ఒక రూపం తీసుకుంది, మనిషి రూపం తీసుకుంది. తన ఇష్టం వచ్చినట్టు మనిషి రూపాన్ని సాధిస్తుంది, తన ఇష్టం వచ్చినట్టు సంచారం చేస్తుంది. ఉండినటువంటి ఆత్మ ఎవరు దాన్ని పట్టుకుంటారు, ఎవరు దాన్ని చూస్తారు, దాని కలర్ ఏంటి, అది ఎక్కడ ఉంటుంది, దాని నిజమైన అడ్రస్ ఎక్కడ ఉంటుంది, ఎక్కడికి పోతుంది, ఎక్కడ మళ్ళీ చేసుకుంటుంది, ఇది నియంత్రణ చేసేవాడు ఎవరు, నియంత్రించబడ్డ ఒక జీవి ఎవరు? ఏదో ఉద్దేశంతో భగవంతుడు మనల్ని సృష్టించాడు. ఈ పొట్టలోకి పెద్దటి చేశాడు, పెరుగుతున్నాం. అయితే మన ఉద్దేశం ఏమిటి, మన గురి ఏమిటి, మనం ఏం చేయాలి? హనుమంతుడికి ఇదే యోచన వచ్చింది. సీతారామవారిని ఎత్తుకెళ్ళినప్పుడు హనుమంతుడే జీవము, హనుమంతుడే ప్రాణము. అటువంటి ప్రాణానికి వచ్చిన కారణం ఏంటంటే శరీరాన్ని తీసుకున్నాడు కనుక కాదా? వచ్చిన మనకు తెలియదు, వచ్చిండొచ్చు తెలియదు. ఇప్పుడు తెలిసింది ఎందుకు ప్రాణం శరీరాన్ని తీసుకున్నాడు కాబట్టి. జీవితం ఎప్పుడు బోర్ కొడుతుంది అనకూడదు, చాలిక అనకూడదు. మన చేతిలో లేదని మనం చావకూడదు అనే నియమాన్ని మనం పెట్టుకోవాలా. మంచం మీద పడిన ముసలిది కూడా అంటుంది, దొంగ చేస్తే బాగుంటుంది, ఇంపాసిబుల్, చావు. ఎప్పుడు ఈ ఊపిరి రుణం తీరిపోయిందో, ఒక చుక్క నీళ్లు రుణం తీరిందో వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్తాం? జ్ఞాపకం ఉంటుంది. ఏ ప్రయాణం జ్ఞాపకం పోయిన తర్వాత ఇక్కడికి వచ్చింది జ్ఞాపకం ఉంటుంది. ఏంటి మాయ జ్ఞాపకం ఉంటుంది. ఎవరి ఆన్సర్ ఎవరు
అయితే మన గతి ఏంటి? తిరుగుతూ ఉండేది, గరగర తిరుగుతూ ఉంటుంది జీవం. జీవం ఎన్ని కోట్ల పర్యం ఎత్తిందో, 50 లక్షల పర్యం ఎత్తుతుందట ఒక జీవం. ఒక్కొక్క జన్మలో 80 లక్షల టైం. అయితే ఇప్పుడు ఎన్నో లక్షల మంది తెలియదు, చివరి లక్షణ తెలియదు, లేక మొదటి లక్షణ అది తెలియదు. 40 అయిపోయినాయి, సగంలో ఉన్నామా అది తెలియదు. తెలుసుకోవడానికి వీల్లేదు, చెప్పేవాళ్ళు ఎవరు లేరు. నువ్వు అడిగినా కూడా చెప్పరు, చెప్పేవాళ్ళు లేరు. ఇంతేనా? ఇంతే. ఇదే తర్వాత మనకి ఇదే తర్వాత. అయితే ఎట్లా మీరు తెలుసుకునేది? దాని జోలికి పోతే ఎందుకు తెలుసుకుంటాం పని లేక అక్కడ. అయితే ఎవరు నీ పేరేంటి? దేనికి పేరు చెప్తున్నావు? శరీరాన్ని చెప్తాం. జీవాత్మకు నువ్వు ప్రయాణం చేసి ఇంకొక ఆత్మ పోతావే, అక్కడ పేరేంటి, ఇక్కడ పేరేంటి? అప్పుడు మీ నాన్నమ్మ ఎవరు? అప్పుడు నీ భార్యాభర్తలు ఎవరు? అప్పుడు ఆ దెబ్బలాట ఏంటి? అయితే ఆ ఆస్తంతా ఏమిటి? తీసుకుంటారు. ఇంత కష్టపడ్డావు, ఎక్కడికి పడుతుంది అది? మళ్ళీ ఎక్కడికి పుడుతున్నా? మళ్ళీ అనుభవించడానికి పుట్టేనా? ఏమో పుట్టిండదు, ఎందుకు జ్ఞాపకం లేదు. ఎంత మాయా. అయితే ఏంటి స్వామీజీ మీరు మాట్లాడేది? ఏంటి నేను తెలుసుకోవాల్సింది ఏంటి? ఏం లేదు. అయితే నువ్వు చాలించవచ్చు కదా, చాలించవచ్చు. ప్రసాదాలు చేయలేదు కదా, వెళ్ళచ్చు. టాటా పైకి చెప్పచ్చు కదా, ఎవరు పెట్టాలి? మంగళం పడ్డారు, పొట్టాలు కాదు, పొడివలో తినేస్తారు, తింటారు. 10 లక్షణంగా తిని పడుకో. అయితే ఏంటైతే ఏం లేదు. ఏం మాటలేవి, ఏం మాట్లాడలేదు. మాట్లాడు. ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు? మీరు వింటున్నారు కదా. అంటే నేను వినేసి మానేస్తాను. నేను మాట్లాడేది మానేస్తాను. దానికి ఇదేంటి నిదానంగా ఉంది స్వామిని మాట్లాడేది ఉంది. ఏం బుద్ధి చెడిపోయింది, పోయింది. నాగా మీకు ఇద్దరికి తిక్కగానే మాట్లాడుతాం, తిక్కగా మీరు వింటున్నారు. అంతే. ధ్యానిస్తాను లేదు, మొదలు పెట్టుకున్నాను. కొంచెం అర్థమైందని చెప్పండి, చెప్పరా? మరి ఎందుకు మీ ముందర కూర్చున్నాం? పనిలే కూర్చున్నాం. ఇంట్లో ఏం పని లేదు, ఈరోజు ఏ సీరియల్ లేదు కాబట్టి కూర్చున్నాం. పొడిలో ఇస్తారు కాబట్టి కూర్చున్నాం. ఏం తమాషా ఉన్నది అనుకొని వచ్చాము. ఏ తమాషా కనపడటం లేదు మాకు, వేరే తమాషా కనపడుతున్నారు. అవునా? మీరు మాకు తమాషా కనపడుతున్నారు కాబట్టి చూస్తున్నాం. మీకు మీరందరూ తమాషా కనపడుతున్నారు కాబట్టి నేను చూస్తున్నాను. తిక్కస్వామి వచ్చాడు, ఓకే. తిక్క భక్తులు వచ్చారు, ఎవరిద్దరు తిక్కలే. చురుకురా. అయితే ఏం లేదా? ఏం లేదు. ఏం విద్య? మంచి పని. ఇదే విద్య. తిరిగి పట్టుకోలేదు విద్య. దారి బాగా తెలియదు. అదే శరీరమే నా మాకైతే శరీరమే మరి కదా, అదే కదా మాకు కావాల్సింది. మరి ఇన్నిగా చెప్తున్నారు, ఆధ్యాత్మికం అవి ఇవి చెప్తారు, వాళ్ళు పనిలేక చెప్తున్నారు. అయితే దేవుడు ఉన్నాడా? మాకేం తెలుసు? దేవుడు లేడా?
దేవుడు లేడు అన్నాడు, లేదు. ఉన్నాను అన్నాడు, ఉన్నారు. ఉన్నాను లేదు అనేవాడికి ఉన్నాను లేదు అని డౌట్ 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 డౌట్. ఈ డౌట్ తీయరదా? తీయరాదు. మరి ఎందుకు కష్టపడాలా? పడాల్సిన పర్లేదు. ఎవరు పడకుండా చెప్తారు మీకు. అయితే ఆయన ఇంట్లో ఉండొచ్చు కదా, ఉండొచ్చు. మరి వచ్చాము. ఏం దొరికింది ఇక్కడ? ఏమీ దొరకదు. కొంచెం కాలం కూడేలు పెట్టాలి, ఇప్పుడు ఏం కూడేలు పెట్టాలో తెలియదు. ఇది పని. జీవితం పోతూ ఉన్నది. ఒకరోజు అయిపోయింది మనకి. ఈరోజు ప్రయాణం అయిపోతూ ఉన్నది, గడియారం జరిగిపోతున్నది. ఆగు. ఈ పరిస్థితులకంతా గడియారం చెప్పదు. గడియారం అంటే కాలం చెప్పదు. నిన్న కూడా తెలియదు, రేపు తెలియదు, ఈరోజు అసలే తెలియదు. మనకు తెలిసేది ఎట్లా? ఏం తెలియాలని ఉందండి? అక్కడ పరమాత్మకు తెలుసు, ఎప్పుడు తెలపాలో తెలుసు, ఎవరి నుంచి తెలపాలో అది కూడా తెలుసు. మీకు ప్రయాణం అయ్యేటువంటి కాలం వచ్చినప్పుడు అప్పుడు అదంతకడే వస్తుంది. అయితే మనకి భక్తి కుదరదా? భక్తి కావాలని ఎవరు చెప్పాడు? వద్దు, కుదరకూడదు. ఎందుకు కుదరాలా? అయితే ఇదే చంచలంగా ఉండమంటారా? ఉండండి, దానికి బాగుంది కదా, మీకు బాగుంది కదా. బాగుంది. హాయిగా ఇల్లు ఉంది, వాటర్ ఉంది, ఫ్యాన్ ఉంది, టీవీ ఉంది, సోఫా ఉంది, పెయింట్ అయింది, భార్య ఉంది, మొగుడు ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, టెలిఫోన్ ఉంది, ఇంకేముంది? ఫస్ట్ క్లాస్ కాదు. అప్పుడప్పుడు ఏదో రోగం వస్తూ ఉంటుంది, హాస్పిటల్కి పెడుతుంటాము, పండుగలు చేసుకుంటుంటాము, కనుమ పండుగ చేసుకుంటాము, ఫస్ట్ క్లాస్గా ఉంటాము. ఓకే, మంచి వస్త్రాలు తీసుకుంటాము, ఎక్స్కర్షన్ పెడతాం. ఓకే, మజాగా ఉన్నాం, బాగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం. సంతోషమే ఫస్ట్ క్లాస్లో. ఇది జీవితం. మరి ఎందుకు దేవుడు ఉన్నాడా దేవుడు లేదా పక్కలాటది పనిలేక ఎట్లా పెట్టాడో అట్లా ఉంటుంది. అంతే. మనం ఏ విధంగా ప్రయాణం చేసుకుంటున్నాం, బస్సు పడవలో కూర్చున్నాం, పెట్టుకుంటున్నాం, పడవలో బ్యాలెన్స్గా కూర్చున్నాం. అంతే. కూర్చోవాలా. బ్యాలెన్స్ లేకపోతే పడవ ముడిగిపోతుంది. మనకేమీ సముద్రంలో మంది వాళ్ళు బయటికి రాలేము. అంటే ఇప్పుడు నేను చెప్పిన ఒక పడవలో ఉన్నాం, మనం కూర్చున్నామని అర్థం. సమస్యలతో ఉండిన వాడు పడవలో ఉన్నారు. ఇప్పుడు ఇది ఒక పడవ. ఎన్ని సమస్యలు ఏం చెప్తాను కానీ ఇంతవరకు ఇంత పెద్ద పట్టి అదంతా ఒక్కొక్కరికి ఉంటుంది. అందరికీ ఉంటేనే చెప్పండి. ప్రత్యేకంగా ఎవరు అవుతాయి ఈ సమస్యలు అనేవి అందరికీ. ఇక సమస్య తీర్మానం చేసుకోబోయేటటువంటి కన్ఫ్యూషన్ సమస్య. ద్వంద్వంగా ఉంది మనస్సు, చిక్కగా ఉంది మనస్సు. మీకు తిక్క ఉంటుంది స్వామీజీ ఉంది. అయితే మేమంతా వచ్చి అందుకని తిక్క పద్ధతున్నారు, మేము కూడా పద్ధతున్నారు. లేదు స్వామి, ఆల్రెడీ మాకు తిక్క. నాకు గతలు ఎదుగుని నేను చేసుకుంటాను. తిక్క అంటే ఏమిటి? ఇచ్చిపట్టాలి తిక్క అంటే మనకి ఈ మాయను అర్థము లేకోకుండా ప్రయాణం చేస్తున్నాము. ప్యాసింజర్ అడుగుతారు టికెట్ కోసం, ఎక్కడికి వెళ్తున్నాము ఏమో తెలియదు. ఎవరైనా ఈ బోట్లో కూర్చోబెట్టింది ఏమో తెలియదు. ఈ బోట్ ఎక్కడికి వెళ్తుందో అక్కడికి వెళ్తారు. సరే, లాస్ట్ ఎక్కడ అక్కడ వెళ్తారు. ఆ ప్రశ్న మనం అడిగితే మనం అట్లా చెప్తున్నాం. అంటే నీకు ఊరు లేదా? ఊరు లేదు. అదే ఊరు అనేది కాదా? మనం ఎందుకు దిగుతున్నాం? ఈ బోట్ అక్కడ ఆడుతుంది, దిగుతున్నాం.
మంచి పని. ఆగిన చోట చెప్తామా? ఎక్కడ ఆగిపోతుందో లాస్ట్ అక్కడ అయిపోతుంది. ఏం చేస్తాం తెలియదు. ఎక్కడికి పోతాం? మళ్ళీ బోట్లో వచ్చుకుంటాం. నీకేం చిక్కబట్టింది బోట్లో డబ్బులు ఇస్తున్నావు కదా, నీకెందుకు డబ్బులు తీసుకోండి. ఇప్పుడేమో ఈ ఎక్కడ పోతుందో అక్కడికి పోతాను. ఇది మన పని. మనం చేస్తుండే పని ఏంటంటే పరమాత్ముడు ఏం చెప్తున్నాడో, ఎట్లా తీసుకొస్తున్నాడో, ఎక్కడ కూర్చుంటున్నామో, ఎక్కడికి వెళుతున్నామో గమ్యం ఏమిటో మనకు తెలియదు. అర్థం కావట్లేదు. ఎవరికి తెలియదు కదా అసలు అడ్రస్ తెలియదు ఎక్కడికి పోతామనేది. ఈ శరీరంతో అంటి పెట్టుకుంది మాత్రమే అడ్రస్ చెప్తున్నాను. అంతే. శరీరం లేని దానికి అడ్రస్ లేదు. శరీరం ఉండిన దానికి మాత్రం చెప్తున్నారు కదా. ఎక్కడంటే పిఠాపురం పక్కన 4 వీధి 5 వీధి ఏదో చెప్తున్నాము. డోర్ నెంబర్ చెప్తున్నాం. ఏంటి డోర్ నెంబరు? శరీరానికి పర్మనెంట్గా ఉందా? అది ఇంకా నెక్స్ట్ మళ్ళీ పిచ్ క్వశ్చన్స్ మళ్ళీ చేస్తాను. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలి. దీనికి మాత్రం అంతే. శరీరం ఉంది కదా, ఇక్కడ పెడతాము, చూసుకుంటాం, చేస్తాం, పడుకుంటాం, మళ్ళీ వస్తున్నాం. అడ్రస్ ఇంతే. జీవానికి అడ్రస్సే లేదు. నేను రాముడి పని చెయ్యక నేను వాపసు వెళ్ళను. అప్పుడు అనుకుంటాడు అనుకోండి, ఎందుకు వచ్చాను ఇక్కడికి అనుకుంటాడు. ఎందుకంటే నా పని కాలేదు. ఎందుకు వచ్చాను? మేము పని మీద వచ్చాను. నాకెందుకు ఈ దివ్య రూపం వచ్చింది? ఎగిరి వచ్చాను. ఆ కాలం ఎగిరి వచ్చాక సముద్రాన్ని ఆయన కాలం అంటాడు. ఎగిరి వచ్చాను. ఎందుకు వచ్చాను? నా పనే కాలేదు. ఎందుకు వచ్చాను? నేను అట్లే వాపస్ వెళ్ళడానికి వీల్లేదు. కానీ ఈ శరీరంతో నేను వెళ్ళను కాబట్టి ఈ శరీరము నేను ఇక్కడ సముద్రంలో వేస్తాను. సముద్రాన్ని ఎగిరినోడు సముద్రంలో వేస్తే పెట్టుకుంటాడా? ఏమైతాడైతే అంటే పిచ్చితనము కొంచెం సేపు హనుమంతుడు కూడా వచ్చింది. రాముడికి నా ముఖం చూపించుకొని నేను ఉండను. ఎందుకంత అనిపించింది హనుమంతుడికి అంటే శరీరం ఉంది కాబట్టి. మనందరికీ శరీరం ఉంది కాబట్టి నేను చెప్పిన ఫీలింగ్స్ అన్నీ ఉన్నాయి. అందరికీ ఉన్నాయి. ఎవరికి లేదని చెప్పద్దా? అందరికీ ఉంది. వేదాంతం చెప్పిన వాడికి ఉంది, వైరాగ్యం ఉండేవాడికి ఉంది, పిచ్చగాడికి ఉంది, ఏమి తెలియని వాడికి ఉంది. ఫీలింగ్స్ అంతా ఉన్నాయి. అన్ని ఫీలింగ్స్ నేను చెప్పిన ఫీలింగ్స్ అంతా ఉన్నాయి. హనుమంతుడికి వచ్చిందండి ఫీలింగ్, మనకు కూడా తెలిసింది. ప్రాణం దాని యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఎట్లన్నా కానీ నేను రాముడు కార్యం చేయాలని ఉద్దేశం. ఆటం ఒక పంతం, ఒక జలం. దాన్ని సాధించటానికోసమే లేకపోతే ఈ శరీరం ఎందుకు అనుకున్నాడు. తప్పేంట దీనికోసం నేను పుట్టాను అనే విధంగా మనకు చూపించడానికి అన్నాడు. అందుకని ప్రతి ఒక్కరూ జీవితంలో ఏదో పుట్టాను, వచ్చాను, తిన్నాను, చచ్చాను అని అనుకోకుండా కడలో కూర్చున్నా ఎక్కడికి పోతుందో తెలీదు, ఎక్కడికి వాడుతుందో తెలీదు, అక్కడ నేను దిగుతాను తెలీదు, మళ్ళీ దిగుతాను తెలీదు అనుకుంటా. ప్రతి జీవికి ఒక గమ్యం ఉన్నది, ఒక ఊరు ఉంది, ఒక అడ్రస్ ఉంది. ఏదో చేయాలా అని వచ్చాను. ఎవరి కోసం? నీకోసం అది. ఎవరి కోసం కాదు. రాముడి కోసం చేయలేదు హనుమంతుడు, తన కోసం తాను చేశాడు. పరమానందాన్ని అనుభవించాడు కౌగులించుకొని పరమాత్మతో. దానికోసం చేశాడు. అంటే తన కోసం తాను చేశాడు. పేరు ఎడ్డింగ్ రామకార్యం అని అంతే. రామకార్యం కాదు, తన కార్యము. తనకు ఆనందాన్ని, నాకు ఆనందం కావాలా? ఇక్కడ ఎవరో వాళ్ళని ఉద్ధరించబడతారు.
టెంపుల్ వాళ్ళు ఉద్ధరించబడతారు, సద్గురువు ఉద్ధరించబడతారు. గురువు కోసమే నేను ఉండేది అంటారు చాలా మంది. ఎంత పాపం అంటే ఆ మాటలు, నాకు ఇష్టం లేదు ఆ మాట. మేము స్వామిజీ కోసం వచ్చింది అంటారు. అది తప్పుడు మాట. నీ కోసం వచ్చాము. హనుమంతుడే అట్లా అన్నాడే అక్కడ, ఇది నా కోసం నేను చేస్తున్నా. అప్పుడు కనపడదు సీత, అంతవరకు కనపడదు. రామకార్యానికి వచ్చినప్పుడు కనపడనే లేదు సీత. ఎక్కడ నేను నా ఉద్ధరించడానికి, నేను ఆనందపడటానికి, నా పర్పస్ సేవ్ కావడానికి, నేను గెలిచడానికి ఈ శరీరాన్ని తీసుకున్నాను. కాబట్టి ఈ శరీరానికి మర్యాద ఇవ్వాలి. కాబట్టి నా కార్యము సిద్ధి చేయనప్పుడు సీత అడ్రస్ తెలిసినంతవరకు తెలియదు. సో అటువంటిప్పుడు మనం అందరూ కూడా నిరుత్సాహపడకూడదు. ఎక్కడ పడితే అక్కడ దిగిపోకూడదు. గమ్యం ఉన్నది. ఎటు పడితే అట్లా మాట్లాడకూడదు. మనము మాటికి చచ్చిపోతాము అనకూడదు. అసలు ఆ ప్రశ్ననే రాకూడదు. చెవుల్లో కూడా వినకూడదు. పవిత్రమైనటువంటి శరీరం హనుమంతుడికి ఇచ్చినట్టుగా, హనుమంతుడు తనకు తానే తెచ్చుకున్నప్పుడు ఎవరో ఇచ్చారు పరమాత్ముడు. ఆ పరమాత్ముడు తను తానే స్వయంభూ ఇచ్చుకున్నాడు. ఆ పరమాత్ముడికి సంతోషాన్ని కూర్చాలి. కాబట్టి ఈ శరీరంలో చేసే పనులన్నీ మనం చేయాల్సిందే, తప్పదు. ఏదో మంచి కార్యం చేయాలి. వచ్చాను, వచ్చాను, పొద్దున్న అధ్యక్షున ఇంట్లో నేను చెప్పాను. ఆ ప్రశ్నలు ఉండేది కాదు మనకు. అందుకే అది ఉన్నాయి కాబట్టి అది చెప్పాను. అంత కాదు. ఇది ఎంత సమస్యగా ఉంది మనకి. లేకపోతే ఈ జన్మ ఎందుకు, ఈ ఇంట్లో ఎందుకు పుట్టించాడు నన్ను పనిలేక, ఇది దేనికోసం నేను చేయాలి. దాన్ని నేను రాజకీయం చేసుకోవాలి. నా జీవితం సాధన చేసుకోవాలని అనే ఒక పట్టుదల మనకు ఉండాలి. అయితే నేను మార్గం వెతకాలి. వెతుకు, దొరుకుతుంది మీకు. ఎదుగు. హనుమంతుడికి ఎవరు చెప్పలేదు, ఎవరు చెప్పారు అంతే. చెప్పాడు, ఈ విషయం చెప్పాడు. జ్ఞాపకం వచ్చింది, తక్షణం బయలుదేరాడు. అశోకంలో నా పరమాత్మ ఉంది అక్కడ అని చెప్పేసి వెళ్ళాడు. అది కూడా బాడీనే, సీత అదే ఒక శరీరమే. అది అదంతా ఆధ్యాత్మిక దృష్టిలో రామాయణం పూర్తి మన శరీరము, మనది గమనించినట్టు. అందుకని ప్రతి ఒక్కరు నిరుత్సాహపడవలసిన పని లేదు. జీవితంలో వేస్ట్ జీవితం ఇది అనుకోకూడదు. రాంగ్ డిసిషన్స్ తీసుకోకూడదు. అది కాదది. అది జరగలేదని చెప్పేసి దుఃఖపడకూడదు. ఎందుకంటే రాంగ్ డిసిషన్ తీసుకున్నాం, రాంగ్ స్టెప్ వేశారు, పప్పులో కాలేశాను. ఎవరిని తిట్టితే ఏం ప్రయోజనం? నేను నువ్వే తిట్టుకోవాలి. పప్పులో నువ్వే కాలేశాను, నువ్వే కాలు తీయాలి, బయటికి తీసేవాళ్ళు ఎవరు లేరు. లేకపోతే 2 కాళ్ళు వేసుకొని కాల్చుకొని సావు అంతే. ఎట్లా వేసేవాళ్ళు తీయాలా, ప్రయత్నం పడాలి. లేక ఆడే వరకు, ఆ పప్పు ఆడే వరకు చావాలి, అక్కడ ఉండాలి. సగం కాలుతో బయటికి రావాలి. దాన్ని నయం చేసుకొని మళ్ళీ ఇంకో 10 పప్పులో కాలు వేసుకొని చూసుకోవాలి. మాటికి నిరుత్సాహపడకూడదు. మాటికి నా జీవితం ఉంటేనే, నా పని ఉంటేనే నాకు ఎదుగుదల లేదు, నాకు ఏమి తలగా ఇంప్రూవ్మెంట్ లేదు అనుకోకూడదు. నువ్వు ఉండేదే ఇంప్రూవ్మెంట్. నువ్వు ఇక్కడ తిరుగుతూ ఉండేదే ఇంప్రూవ్మెంట్. నువ్వు తింటూ ఉండేదే ఒక ఇంప్రూవ్మెంట్. నీ రాజకీయాని కోసం నువ్వు తొందరగా శరీరాన్ని సాధిస్తున్నావు, అంతేగాని అది ఇంప్రూవ్మెంట్. ఎదుగుదల, ఏం ఎదుగుదల? ఎంత పెద్ద ఎదుగుదలైనా దిగుదల కావాల్సింది కదా. అంత ఎదుగుదల, నమ్మకం దిగుదల. కానీ ఎంతవరకు అవుతున్నదే ఎదుగుదల. ఎంతవరకు మనకు శక్తి ఉందో అంతే చాలు. దాన్నే సంతోషం పెట్టుకోవాలా, దాన్నే చక్కగా పెట్టుకోవాలా.
దాంట్లోనే ఆనందపడాలా, ఇంకొకటి కావాలా, ఇంకొకటి కావాలా కావాలా అనే ఆశను వదిలేయాలా. మంచి ప్రయత్నం చేయక మానదు, చెయ్యి. దొరకకపోతే డిసప్పాయింట్ కావద్దు, డిప్రెషన్లో వెళ్ళొద్దు, ఇంకొకరిని వెళ్ళనివద్దు, ఇంకొకరికి అపవాదం చేయొద్దు, ఇంకొకరికి హింస పెట్టద్దు. నీ భార్యనే కావచ్చు, మీ అమ్మనే కావచ్చు, నీ మొగుడే కావచ్చు, బాధ పెట్టద్దు. నువ్వు బాధపడద్దు. లోపల పరమాత్ముడితో ఆనందపడుతూ ఉండేప్పుడు నీకు ఏది ఆనంద మార్గం దాంట్లో వెళుతూ ఉంటుంది. కఠినమైన మార్గం తీసుకోవద్దు, తీర్మానాలు తీసుకోవద్దు, పెద్ద తీర్మానం తీసుకొని లాస్ అయిపోవద్దు, అవమానపడద్దు. నీకు నువ్వు, ఎవరికి కాదు, అవమానం పడద్దు. ఏమని చెప్పింది మీకు అర్థమైతే లేదు, కొంచెం కూడా అర్థమైతే లేదు. దానికి వాసన మాత్రం వస్తూ ఉంటాయి. నేను ఇంతవరకు అదే దాని ముక్కుది పట్టుకోలేదు, ఇంకేది పట్టుకోలేదు. అందుకని ఎప్పుడు స్వామిని చాలిస్తారా మీరు వెళ్ళి పట్టుకోవాలని కొంతమంది అనుకుంటున్నారు కదా. వచ్చి కూర్చున్నారే కొంతమంది అనుకుంటున్నారు లేదా? ఏమన్నా అర్థమైందా నేను చెప్తుంది? ఏ ఉపన్యాసం, ఏ పురాణం, ఎక్కడ దొరుకుతుంది? ఏమన్నా కాస్త పైసా అర్థమైందా? అంత సంతోషం. అది ఎవరికి అర్థం కాలేమో చేతులెత్తండి, అర్థం కాని వాళ్ళు చేతులెత్తండి. పడాలి, సిగ్గుపడకూడదు, సిగ్గుపడకూడదు. అర్థం కాలేదా? ఆ అర్థమైన వాడు చెప్పండి కష్టం. మీకు అర్థం కాలేదా? మీకు అర్థం కాలేదు నేను చెప్పేది కూడా చెప్పాలి. మీకు అర్థం కాలేదు లేదంటే అర్థం అయితే మీరు వాళ్ళకి చెప్పండి. రండి, ఇదేంటండి సమస్య? నేను పిలుస్తానన్నా నేనే పిలుస్తాను, నీతో ఏం పడలేదు. చదువు పిలిచానంట ప్రసాదం అక్కడికి